అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ మొగల్పురా పోలీస్ స్టేషన్ అందరి స్టాఫ్ తరఫు నుంచి ఒక మంచి వర్క్ జరిగింది. ఒక మొబైల్ సెల్ ఫోన్ థెఫ్ట్ గ్యాంగ్ మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. జనరలీ ఈ గ్యాంగ్ ద్వారా మార్కెట్ ప్లేస్లో ఒక బిజీ ఏరియాలో సెల్ ఫోన్ థెఫ్ట్ దే వర్ డూయింగ్ ఆల్వేస్. ఈ గ్యాంగ్లో ఒక పర్సన్ ప్రశాంత్ రెసిడెంట్ ఆఫ్ అబ్దుల్లాపూర్ మెట్, అతను ప్రస్తుతం అబ్స్కాండింగ్ ఉన్నారు, బట్ తప్పకుండా వి విల్ అరెస్ట్ హిమ్ షార్ట్లీ. బండి రాము ఏలియస్ జీ రాము, ఏలియస్ పిండి రాము, ఏలియస్ నక్కా మహేష్, ఏలియస్ మేకల రాము, resident of Abdullapur Met, Rangareddy district, he is arrested. Kalyan, resident of YSR colony, Rangareddy district, he is also arrested. Mekala Jagpati Babu, Abdullapur Met, he is also arrested. Tota Potaraju, Bandlaguda, he is also arrested. Ramchandar Pradhan, resident of Nagol, Bandlaguda, arrested. తర్వాత 2 జూవెనైల్ అఫెండర్స్ కూడా ఉన్నారు. జూవెనైల్స్కి రూల్ ప్రకారం వీ విల్ నాట్ మెన్షన్ ద నేమ్, బట్ 2 జూవెనైల్స్ ఉన్నారు బండ్లగూడకి. అండ్ ఇప్పటివరకు ఇంట్రోగేషన్ అండ్ రికవరీ ప్రకారం 25 సెల్ ఫోన్స్కి రికవరీ జరిగింది. ఈ ప్రశాంత్ గ్యాంగ్ టోటల్ 6-7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు ఈ గ్యాంగ్లో. అండ్ మార్కెట్ ఏరియాలో పబ్లిక్కి మైండ్ అంటే జనరల్గా బిజీగా ఉంది. ఈ టైంలో దే యూస్ టు టేక్ అడ్వాంటేజ్ అండ్ కమిట్ ద థెఫ్ట్. ఈ వర్క్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంజిత్, హీ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్, అండ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మీర్ చౌక్ ఏసీపీ అండ్ ఇన్ఛార్జ్ డీసీపీ గజరావు భూపాల్ గారికి నేతృత్వంలో ఈ మంచి వర్క్ జరిగింది. నౌ సమ్ ఆఫ్ అవర్ మీడియా అండ్ ప్రెస్ బ్రదర్స్, they were asking about some crime data analysis. ఇప్పటివరకు సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుంది సిటీలో. బికాస్ ఆఫ్ కరోనా లాస్ట్ 3-4 మంత్స్లో అంటే ప్రెస్ మీట్ కొంచెం we were not conducting deliberately because of corona precaution. సో సమ్ అనాలిసిస్ మీకోసం, మీ అనాలిసిస్ కోసం, మీ రివ్యూ కోసం నేను మీ సమక్షం పెడుతున్నాము. మర్డర్ కేసెస్లో 2018లో సిటీలో 80 మర్డర్స్ జరిగింది, 80. 2019లో 84 జరిగింది. అండ్ 2020లో ఇప్పటివరకు 43 మర్డర్ కేసు జరిగింది. సో దెర్ ఈస్ షార్ప్ డిక్లైన్ ఇన్ మర్డర్ కేస్. తర్వాత రైట్ కేసెస్లో 2018లో 30 కేసెస్, 2019లో 34 కేసెస్, అండ్ 2020లో ఇప్పటివరకు ఓన్లీ 14 కేసెస్. సో షార్ప్ డిక్లైన్ ఇన్ రైట్ కేసెస్ ఆల్సో. ఇదే విధంగా కిడ్నాపింగ్ కేసెస్లో 2018లో 402, 2019లో 522, అండ్ 2020లో ఇప్పటివరకు 309 కేసెస్. సో ఇదిలో కూడా స్లైట్ డిక్లైన్ ఉంది. రేప్ కేసెస్లో, ఈ రేప్ కేసెస్లో ఇంక్లూడింగ్ కంప్లైంట్ ఆఫ్టర్ లవ్ అఫేర్, ఫెయిలియర్ ఇన్ టు లవ్, ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, లివింగ్ టుగెదర్ తర్వాత కేసెస్ అన్నీ కలిసి 2018లో 274 కేసెస్ జరిగింది, 2019లో 301 కేసెస్ జరిగింది, 2020లో ఇప్పటివరకు 216. తర్వాత గ్రీవస్ హర్ట్ కేసెస్కి 2018లో 149, 19లో 172, 2020లో 60. చీటింగ్ కేసెస్ 2018లో 1650, 2019లో 1746, అండ్ 2020లో 831. అటెంప్ట్ టు మర్డర్ 2018లో 170, 2019లో 202, 2020లో 88. సో చాలా షార్ప్ డిక్లైన్ అయింది అటెంప్ట్ టు మర్డర్ కేసులో కూడా.
తర్వాత ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది క్రైమ్ అగేన్స్ట్ విమెన్. ఇదిలో ఆల్ కేటగిరీస్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అన్నీ కలిసి 2018లో 2130, 2019లో 2611 అండ్ 2020లో ఇప్పటివరకు 1322. తర్వాత ఇది నార్కోటిక్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్లో 2018లో 55, 2019లో 98 అండ్ ఇప్పటివరకు 2020లో 58. టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నార్కోటిక్స్ డ్రగ్లో 2018లో 133, 2019లో 2015 అండ్ ఇప్పటివరకు 141. రౌడీ మర్డర్ కేసెస్ 2018లో 27, 19లో 18 అండ్ 20లో ఇప్పటివరకు 14. గుట్కా కేసెస్లో 2018లో 284, 2019లో 140 అండ్ 20లో 688 కేసెస్ బుక్ అయింది. గేమింగ్ యాక్ట్ 2018లో 185, 19లో 207 అండ్ ఇప్పటివరకు 2020లో 224. ఈ సందర్భంలో మీడియా ప్రెస్ తరఫు నుంచి ఒక పబ్లిక్కి అపీల్ కూడా చేస్తున్నాము. పర్టికులర్లీ ప్రస్తుతం ఇది ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్రీ ఇయర్ క్రికెట్ బెట్టింగ్, పర్టికులర్లీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ చాలా జరుగుతుంది కొన్ని ప్లేసెస్లో. అండ్ యంగ్ బాయ్స్ కొంతమంది అట్రాక్ట్ చేస్తున్నారు ఇదిలో. సో పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ కొంచెం కంప్యూటర్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాట్సాప్లో చాలా యాప్స్ ఉన్నాయి, ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయి. ఇది ద్వారా కూడా ఆన్లైన్ బెట్టింగ్ కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్లో ఆల్మోస్ట్ 27 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది ఇదిలో. ఇదే విధంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రిగార్డ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి షేర్ చేయండి. లోకల్ పెట్రోల్ ఆఫీసర్, బ్లూ కోల్ట్ ఆఫీసర్స్కి షేర్ చేయండి. మొన్న ఒక నేను రివ్యూ చేశాము పర్ఫార్మెన్స్ ఆఫ్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్ అండ్ బ్లూ కోల్ట్ ఆఫీసర్స్. జనవరి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 300 పైన పెటీ కేసెస్ అండ్ ఎఫ్ఐఆర్కి రిజిస్ట్రేషన్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్, బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ ద్వారా జరిగింది. ఈ ఇనిషియేటివ్ హైదరాబాద్లో కంట్రీలో ఫస్ట్ సిటీ ఉంది వెన్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్ ద్వారా, బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ ద్వారా పోలీసింగ్ అట్ సిటిజన్స్ డోర్ స్టెప్, ఈ కాన్సెప్ట్లో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కమింగ్ టు పోలీస్ స్టేషన్ వెన్ యువర్ వర్క్ ఈస్ డన్ దేర్ ఓన్లీ. ఇది కూడా పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎనీ ఇష్యూ ఎనీ ప్రాబ్లమ్ విచ్ యూ ఆర్ హ్యావింగ్, మీరు డైరెక్ట్ బ్లూ కోల్ట్కి కంప్లైంట్ ఇవ్వండి, పెట్రోల్ కార్కి కంప్లైంట్ ఇవ్వండి. సెల్ ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీకు రిసీట్ కూడా మీ సెల్ ఫోన్లో వస్తుంది. లేకపోతే ఇఫ్ యూ వాంట్ సమ్ హార్డ్ కాపీ ఆల్సో, నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ మీ దగ్గరికి పెట్రోల్ ఆఫీసర్స్ వస్తారు అని మీకు రిసీట్ కూడా ఇస్తారు. ఈ ప్రాసెస్లో పబ్లిక్ సపోర్ట్ కావాలి, పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా కావాలి. కొన్ని షార్ట్ కమింగ్స్, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఇది కూడా ఫిలప్ చేస్తున్నాము, మ్యాచ్ చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఇన్ దిస్ రిగార్డ్. థ్యాంక్ యూ సో మచ్.